హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి అడారి వ్లాగ్స్ పురాణ కథలు. ఈరోజు మనం మత్స్యావతారం యొక్క పూర్తి కథ తెలుసుకుందాం. హిందూ ధర్మాల్లో విష్ణుస్వామి దశావతారాల్లో మొదటి అవతారమైన మత్స్య అవతారం గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రళయం సమయంలో భూమిని, వేదాలను మరియు జీవులను కాపాడడానికి భగవంతుడు చేప రూపంలో అవతరించిన అద్భుతమైన కథ ఇది. అయితే మత్స్యావతారం ఎందుకు వచ్చింది? అసలు సత్యవ్రత మహారాజు ఎవరు? ఇప్పుడు ఈ యొక్క పూర్తి కథలను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒక కల్పం ముగిసే సమయంలో భూమిపై మహాప్రలయం వస్తుంది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు హయగ్రీవ అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద ఉన్న వేదాలను దొంగలించి సముద్రంలో దాచాడు. వేదాలు లేకుండా సృష్టి కొనసాగడం అసాధ్యం. అప్పుడు దేవతలు అందరూ విష్ణుదేవుణ్ణి ప్రార్థించారు. ఆ తర్వాత ఆ కాలంలో సత్యవ్రత మహారాజు అనే ధర్మపరుడైన రాజు ఉండేవారు. ఒకరోజు ఆయన నదిలో తర్పణం చేస్తుండగా ఆయన చేతిలో ఒక చిన్న చేప పడింది. ఆ చేప రాజుతో ఇలా చెప్పింది: రాజా, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి, దయచేసి నన్ను కాపాడండి అని అన్నది. దయగల సత్యవ్రతుడు ఆ చేపను తన కమండలంలో పెట్టి కాపాడాడు. కొంతకాలానికి ఆ చేప పెద్దదిగా మారింది. అప్పుడు రాజు దానిని కమండలం నుంచి గిన్నెలో నుండి చెరువులోకి, చెరువు నుండి నదిలోకి, చివరకు సముద్రంలోకి వదిలాడు. అయినా ఆ చేప ఇంకా పెరుగుతూనే ఉంది. అప్పుడు సత్యవ్రత మహారాజుకు అర్థమైంది, ఇది సాధారణమైన చేప కాదు, ఇది భగవంతుడే అని. ఆ చేప తన యొక్క నిజస్వరూపాన్ని చూపించి అది మత్స్యావతారంలో ఉన్న సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అని తెలిసింది. భగవంతుడు ఇలా చెప్పారు: త్వరలో మహాప్రలయం వస్తుంది. నువ్వు ఒక పెద్ద పడవ తయారు చేసి అందులో ఋషులను, విత్తనాలను, అన్ని జీవజాతులను ఉంచు అని చెప్పగా కొన్ని రోజుల తరువాత భారీగా వర్షాలు పడ్డాయి. సముద్రాలు ఉప్పొంగి భూమాత నీటిలో నిండిపోయింది. సత్యవ్రతుడు చెప్పినట్లే ఒక పెద్ద పడవలో ఋషులు మరియు జీవజాతులను తీసుకున్నారు. ఆ సమయంలో సముద్రంలో మహా చేప రూపంలో మత్స్యావతారం ప్రత్యక్షమయ్యింది. ఆ చేప తలపై ఒక కొమ్ము ఉంది. ఋషులు ఒక నాగపాసంతో పడవను ఆ కొమ్ముకు కట్టారు. మత్స్యుడు ఆ పడవను భారీ అలల మధ్య సురక్షితంగా తీసుకెళ్లి కాపాడారు. ఆ తర్వాత హయగ్రీవు రాక్షసుడు దాచిన వేదాలను తిరిగి తెచ్చుకోవడానికి మత్స్యావతారం అతనితో యుద్ధం చేసి ఆ రాక్షసుణ్ణి సంహరించాడు. తర్వాత వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి ఇచ్చారు. ప్రళయం ముగిసిన తరువాత సత్యవ్రత మహారాజు మనువుగా మారాడు. ఆయననే తర్వాతి మన్వంతరంలో వైవస్వత మనువు అని పిలువబడ్డారు. ఆయన నుండే మళ్ళీ మానవజాతి ప్రారంభమైంది. ఇదే మత్స్యావతారం యొక్క మహిమ. భక్తులను రక్షించడం, వేదాలను కాపాడడం మరియు సృష్టిని కొనసాగించడం కోసం విష్ణువు ఈ అవతారం తీసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పురాణ కథలు వీడియోల కోసం మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.